ముఖ్యమంత్రి గారిదేమో విచిత్రం. ఒకవైపున సూచనలు ఇవ్వమంటాడు, సలహాలు ఇవ్వమంటాడు, మీ అభిప్రాయాలను గౌరవిస్తా అంటాడు, మళ్ళా వెంటనే తిట్టే అటువంటి బూతు మాటలు ప్రయోగించే ప్రయత్నం చేస్తాడు. కంపు ఉన్నదంటే నీకే కంపు ఉన్నది కదా, నువ్వు మాట్లాడిన దాంట్లోనే కంపు ఉన్నది కదా. మాట్లాడిన ఏ శాసనసభ్యులు కూడా ఇన్క్లూడింగ్ మా ఉపనాయకుడు హరీష్ రావు గారు కూడా మాట్లాడినప్పుడు ప్రభుత్వాన్ని విమర్శ చేయలే, ఆయన కొన్ని సూచనలు మాత్రమే చేసిండు. మేమెక్కడన్నా ముఖ్యమంత్రి గారు ఇంత లెంతీగా మాట్లాడేటప్పుడు షార్ట్ డిస్కషన్ అయినా పెట్టాలి. ఇది ఈ సబ్జెక్టు చాలా గంభీరత ఉన్నది కాబట్టి దీనికి 2 గంటల సమయం కేటాయిస్తామన్నా పెట్టాలి. మైక్ ఉన్నదని చెప్పి మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడి మీరు వెళ్ళిపోతే అంటే మా గొంతుకు అవసరం లేదా? కాబట్టి మేము మరి ఇక్కడికి వచ్చి అమరవీరుల స్తూపం దగ్గర మా నిరసన తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. మూసీ మీద ఆలోచన అసలు మూసీ మీద ఆలోచన వినడానికి ముఖ్యమంత్రి సిద్ధం లేడు.